మధ్వాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్వాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, నీలం రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించటం, కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించటం, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా బుధుడు బలహీనంగా ఉంటే ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించిన సమస్యలు, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బుధుడు బలహీనంగా ఉంటే విద్యలో తరచుగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మాట్లాడే మాటల వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనవసరంగా మాట్లాడేటప్పుడు ఇతరులను నిందించేటటువంటి ఆస్కారం జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బుధుడి బలం తక్కువగా ఉంటే వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల్లో తరచుగా తేడాలు వస్తూ ఉంటాయి. మేనమామతో విభేదాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో ఏ సంకేతాలు కనిపించినా జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉందని తెలుసుకోవాలి. అటువంటప్పుడు బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి కొన్ని పరిహార మార్గాలు పాటించాలి. బుధుడి బలం పెరగాలంటే బుధవారం పూట పెసరపప్పుతో పొంగలి చేయించి ఆ పెసరపప్పు పొంగలి ఎవరైనా పేదవారికి పంచిపెట్టాలి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి పాలు, బియ్యం దేవాలయంలో ఇస్తూ ఉండాలి. అలా చేస్తే బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. పక్షులకి నానబెట్టిన పెసలు బుధవారం పూట ఆహారంగా వేయటం ద్వారా కూడా బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఆహారం స్వీకరించడానికి ముందే వీలైనప్పుడల్లా అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి కాకులకు దాన్ని ఆహారంగా వేస్తే కూడా బుధగ్రహం బలం పెరుగుతుంది. మేనమామను గౌరవించటం, మేనమామకు వీలైనప్పుడల్లా బహుమతులు ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. బుధవారం పూట తులసి పూజ చేయటం ద్వారా, తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా నవగ్రహాల్లో బుధుడిని బలోపేతం చేసుకోవచ్చు. కాబట్టి బుధగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు పాటించండి. బుధగ్రహాన్ని బలోపేతం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.